మెగాస్టార్ చిరంజీవి త్రిష జంటగా వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం విశ్వంబర. యువి క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారండో. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తరహాలో విశ్వంబర తెరకెక్కుతుందని తెలియడంతో ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా విఎఫ్ఎక్స్ అవ్వలేదని ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇదంతా పక్కన పెడితే చిరు సినిమాలో ఐటెం సాంగ్ అంటే ఎంత రచ్చుంటుందో సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. చిరు స్టెప్స్ గానీ అందాల భామ అందాలు థియేటర్లో ఆ రెండింటిని చూడడానికి 2 కళ్ళు చాలు. అందులోనూ ఎప్పటి నుంచో విశ్వంబర కోసం చిరు సినిమాలోని ఒక సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారని వార్తలు రావడంతో మెగా ఫ్యాన్స్ అంతా అంచనాలని ఆకాశానికి తాకేలా చేస్తున్నాయి. ఖైదీ నుంచి రగులుతోంది మొగలి పొద రీమిక్స్ అని కొందరు, అన్నయ్య నుంచి ఆట కావాలా పాట కావాలా సాంగ్ రీమిక్స్ అని ఇంకొందరు చెప్పుకొచ్చి బాగా ఊరించేశారు. దీంతో ఫ్యాన్స్ అందరూ మాకు ఆ సాంగ్ కావాలి, ఈ హీరోయిన్ కావాలని చెప్పుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ ఎట్టకేలకు రగులుతోంది మొగలి పొద ఖాయమని ఈ సాంగ్ కోసం నాగిని భామ మౌని రాయ్ని దింపుతున్నారని ఈ మధ్యనే వార్తలు కూడా వినిపించాయి. త్వరలో ఈ సాంగ్ ని షూట్ కూడా మొదలు పెట్టబోతున్నారని చెప్పుకొచ్చారు. చిరు స్టెప్స్ మౌని రాయ్ అందాలు అబ్బబ్బా ఏమైనా కాంబోనా బాసు అని అనుకుని మురిసిపోతున్నారు ఫ్యాన్స్. మరి తాజాగా డైరెక్టర్ వశిష్ఠ ఆ ఆశల మీద నీళ్లు పోసేశాడండి. విశ్వంబరలో ఎలాంటి రీమిక్స్ సాంగ్ పెట్టడం లేదని చెప్పి ఆశలన్నీ అడియాసలు చేసేసాడు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వశిష్ఠ చిరు సాంగ్ ని రీమిక్స్ చేయడం లేదని తేల్చి చెప్పేశాడు. ఇక దీంతో రీమిక్స్ సాంగ్ ఏనా, అసలు ఐటెం సాంగ్ కూడా లేదా అని సందేహం కూడా వస్తుంది. రీమిక్స్ సాంగ్ కాకపోయినా మౌని రాయ్తో ఐటెం సాంగ్ అయినా పెట్టమని వేడుకుంటున్నారు. మరి వశిష్ఠ అభిమానుల కోరికను మన్నిస్తాడో లేదో అనేది చూడాలి.